ఎలా ఉందండి ఒంట్లో? తెలిసిందేగా, రోజు విడిచి రోజు జ్వరం. మలేరియా అంటే అలాగే ఉంటుంది. ఇంజెక్షన్స్ ఇస్తున్నా ఇంకా తగ్గడం లేదేంటి? జ్వరం రావటం పోవటం మన చేతులే ఉంటుంది. చేసిన పాపానికి తగ్గ జ్వరాలు రోగాలు అని నువ్వే అంటుంటావు కదా. అందుకే మలేరియా వచ్చి నాతో దాగుడు మూతలాడుతూ ఉంది. ఇప్పుడు ఈ దెప్పి పొడుపు మాటలు అవసరమా? దెప్పిపొడుపు మాటలు కాదరణి, తప్పు ఒప్పుకోవటం, నా పొరపాట్లు తెలుసుకోవటం, పశ్చాత్తాపడటం. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఈ మాటలు అవసరమా? అనవసరంగా నా మనసుని కష్టపెట్టకండి. నా ఉద్దేశం అది కాదు ధరణి. ఉద్దేశం ఏదైనా ఇప్పుడు అనవసరం. లేనిపోని విషయాల గురించి ఆలోచించి నీరసానికి బలం ఇవ్వకండి. ప్రశాంతంగా ఉంటూ రెస్ట్ తీసుకోండి. నా కోసం నువ్వు చాలా శ్రమ తీసుకుంటున్నావు. ఆఫీస్ బాధ్యతలు నాకు కుదరవు అన్నప్పుడు వెళ్లాల్సిందే అని బలవంతం పెట్టారు. అందుకే భగవంతుడు బలవంతంగా బాధ్యతలు అప్పగించాడు. మీకు లేనిపోని మలేరియా వచ్చేలా చేశాడు. నాకో విధంగా మేలే చేశాడు. బాధ్యతల్ని బలవంతాలు అనకూడదు. అనుకుంటే ఇలా ఆఫీస్కి వెళ్లేదాన్నే కాదు. మీ ఆరోగ్యం కుదుటపడేదాకేగా. ఆ తర్వాత కూడా సమానంగా పంచుకోవాల్సిందే. తప్పుకుంటానంటే నేను మందులు వాడటం మానేసి ఎప్పటికీ ఆఫీస్కి వెళ్ళేలా చేస్తాను. పిచ్చి మాటలు మాట్లాడకండి. నన్ను కాస్త ప్రశాంతంగా పనులు చేసుకునివ్వండి. ఏంటి ధరణి, ప్రశాంతంగా పనులు చేసుకునివ్వండి అంటున్నా? ఏం లేదక్క, పని పాట లేకుండా కూర్చున్నాను కదా, ఏదో ఒక మాట నోరు జారాను. మనసు కష్టపెట్టుకునే మాటలు అంటున్నారు. పైత్యం జ్వరాలు వచ్చినప్పుడు ఇలాగే మాట్లాడతారు. వారిని వారి మాటల్ని వింటుంటే ఆఫీస్కి వెళ్ళాలనిపించటం లేదు. అంత కష్టపడుతూ బాధపడుతూ వెళ్ళడం దేనికి? మానేదరని. తను మానేస్తే నువ్వు వెళ్దావనా? ఇంటి పట్టునుంటేనే అద్దం ముందు నుంచి కదలవు. ఇక ఆఫీస్ అంటే నీ బ్యూటీ పార్లర్ అంతా ఆఫీస్లో పెడతావా? వదినా, ప్లీజ్, నో వార్, నో కౌంటర్స్, నో టాక్స్. నిన్న చాలా ఇబ్బంది పడ్డారు. కాస్త ఇవాళైనా మీరు వారిని కనిపెట్టుకుని ఉండండి. నిన్న దీప్తిని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళడం తప్పనిసరైంది. అందుకే ఆదిత్య ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇవాళ మా తమ్ముణ్ణి వదిలి ఎక్కడికి వెళ్ళను. టైం టు టైం అన్ని దగ్గరుండి చూసుకుంటాను. ఆదిత్య గురించి నువ్వేం ఆలోచించాల్సిన పని లేదు. అంటే నేను నిన్న బావ కోసం పడ్డ శ్రమంతా వేస్ట్ అంటావా? నువ్వు చేసిన వాటి టేస్ట్లే చెప్పాయి. ఆదిత్య నిరాహారమే సాక్ష్యం. మళ్ళీ వేస్టా అని అండం ఎందుకు? ఏనాడైనా వంటగదికి వెళ్తే కదా కాఫీలో పంచదార వేస్తారు అని తెలియడానికి. ఇలా వంకలు పెడితేనే ఒళ్ళు మండేది. చూడు, నిన్న నీ చేతలకి దీప్తి వాళ్ళ వాంతి చేసుకుంటుంది. వదినా, దీప్తి, 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 దీప్తి లే. ఏమైంది? దీప్తి, దీప్తి ఏమైంది? ఏంటి దీప్తి? కళ్ళు తిరుగుతున్నాయక్క. పైకి లే. ఇలా కూర్చోము. తమ్ముడు, డాక్టర్కి ఫోన్ చేయి. డాక్టర్ గారు, నేను ఆదిత్యని మాట్లాడుతున్నాను.
మా చెల్లెలు వామిటింగ్ చేసుకుని అన్కాన్షియస్ అయింది. మీరు అర్జెంటుగా రావాలి.